స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరొక పర్యాయం మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలం వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనము చదివి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. జ్ఞాని అయిన సొలొమోను దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, అనుభవ జ్ఞానమును బట్టి ఆయన ద్వారా పొందుపరచబడిన మాటలు ఈ సామెతలు అన్నమాట. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని అంటున్నాడు. ఈ వాక్య భాగము మనం చదువుతున్నప్పుడు ఒక వివరము ఇందులో ఉంది. అదేంటంటే, కోరిక నెరవేరితే ఎలా ఉంటుంది పరిస్థితి, కోరిక నెరవేరకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి, దాన్ని వర్ణిస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి వర్ణిస్తున్నాడు. కోరిక నెరవేరితే ఎలా ఉంటుంది, కోరిక నెరవేరకపోతే ఎలా ఉంటుంది. నెరవేరితేనేమో ఎలా ఉంటుందట, జీవవృక్షములాగా ఉంటుందట. నెరవేరకపోతేనేమో హృదయము నొచ్చుకుంటుంది. రైట్. దీని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని సంగతులను మనం గ్రహించాలి. మనిషి ఆశాజీవి. కోరిక లేని మనుషుడు ఎవడుంటాడు చెప్పండి? మంచో చెడో అసలంటూ, అవునా? కోరిక లేని వాడు ఎవడుంటాడు? కోరిక లేని వ్యక్తి ఎవరుంటారు? సో అందుకని ఏమంటున్నా, మనిషిని ఆశాజీవి. ఎక్కడన్నా మీకు అందరికి కోరికలు ఉన్నాయిగా, అందుకనేగా భక్తి ఈ రోజున మనుషులు చేస్తున్న భక్తి దేనికంటే కోరిన కోరికలు తీరాలనే భక్తి. దీనికోసం రకరకాల వెరైటీలు, రకరకాల రంగులు, చెప్పండి, రకరకాలైనటువంటి వేషాలు. దేని కొరకు ఇదంతా? కోరిన కోరికలు తీర్చుకోవాలి. సో దేవుడంటే ఎలా ఉండాలి? ఓ మనుష్యుడా, నిర్వచనం ఇవ్వు నాయన. దేవుడంటే ఇలాగుండవలను, దేవుడంటే ఇలాగుండవలను. ఎలాగుండవలను? కోరిన కోరికలల్లా తీర్చువాడై ఉండవలను. వాడే దేవుడు, అతడే దేవుడు, ఆమె దేవత. ఎవరు చెప్పండి? దేవత అంటే ఎవరు? దేవుడంటే ఎవరు అంటే కోరిన కోరికలల్లా తీర్చువారే, వారే దేవుడు, వారే దేవత. రైట్. మనిషి ఆశాజీవి. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి, మనిషి సంఘజీవి. మనిషి ఎవరు? సంఘజీవి. సోషియాలజీ అనే ఒక సబ్జెక్ట్లో చెప్తారు, మ్యాన్ ఇస్ సోషల్ యానిమల్ అంటారు. ఏమంటారు చెప్పండి? మనిషి సంఘజీవి, మనిషి ఆశాజీవి, మనిషి సంఘజీవి. అయితే ఒక విషయం గమనించాలి, మన జీవితం అన్నిసార్లు మనం కోరుకున్నట్లుగా కొనసాగదు. ఇది జగమెరిగిన సత్యం, నువ్వు ఎరగవలసిన సత్యం, దేవుడు బయలుపరుస్తున్న సత్యం కూడా ఇదే. ఏంటది? మన జీవితం అన్నిసార్లు కోరుకున్నట్లుగా కొనసాగదు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మన కోరికలు దేవుని వాక్యము చేత క్రమపరచబడాలి, మన కోరికలు ఆయన చిత్తమునకు అప్పగించబడాలి. మన కోరికలు ఏమవ్వాలి? నీకు కోరిక ఉండడం తప్పు కాదు, నాకు కోరిక ఉండడం తప్పు కాదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి, మనిషి సంఘజీవి. సో మనిషికి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. ఆశలు ఎప్పుడు తీరుతాయి అంటూ నిరీక్షణ కూడా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గమనించాలి మనందరం, ఏంటంటే మన కోరికలు దేవుని వాక్యము చేత క్రమపరచబడాలి, మన కోరికలు ఆయన చిత్తమునకు అప్పగించబడాలి. అదే సమయంలో ఇంకొకటి మీరు గమనించాలి, నేను గమనించాలి, ఏంటంటే మన జీవితము పట్ల దేవుని చిత్తమేమిటో గ్రహించినప్పుడు నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి, జీవితము అర్థవంతంగా మారిపోతుంది. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట మీతో చెప్తున్నాను, ఇది మీరు ఆలోచించి అంగీకరించాలి. ఏంటంటే కొన్నిసార్లు మనం ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు ఉద్దేశిస్తాడు. ఏంటి?
నీకున్నట్టే కోరిక నీ తోటి వాడికి కూడా ఉంటుందిగా, నీ తోటి వ్యక్తికి కూడా ఉంటుందిగా, తోటి సహోదరుడికి తోటి సహోదరునికి ఉంటుందా ఉండదా? ఉండదా? నేను 2 స్టేట్మెంట్స్ ముందు చెప్పాను. మనిషి ఆశాజీవి, సంఘజీవి. అంటే నువ్వు ఒక సంఘములో ఉన్నావు, ఒక సమాజంలో ఉన్నావు. సమాజం అంటే నువ్వు ఒక్కడవు కాదు, సమాజం అంటే నువ్వు ఒక్కటివి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ముందు. అది మనం కొద్ది మందితో కలిసి జీవిస్తున్నాం. ఇలా జీవించే క్రమములో ప్రతి వ్యక్తి కూడా తన పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నప్పుడు జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. ఓ సత్యాన్ని గ్రహించాలి. ఏమిటా సత్యం అంటే, కొన్నిసార్లు మనము ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు ఉద్దేశిస్తాడు. మరికొన్నిసార్లు ఇతరుల ద్వారా దేవుడు మన కోరికలను తీరుస్తాడు. అర్థమైందా మీకు సత్యము ఏంటి? కొన్నిసార్లు మనము ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు ఉద్దేశిస్తాడు. మరికొన్నిసార్లు ఇతరుల ద్వారా మన కోరికలను దేవుడు తీరుస్తాడు. కానీ యూజువల్గా అందరూ ఏమంటారు తెలుసా? ఇతరులు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు, అసలు దేవుడు అది మైండ్లోకి రానే రాదు. ఎప్పుడు ఏంటి చెప్పండి? నాకొక కోరిక కలదు, ఆ కోరిక ఎప్పుడు తీరునో, ఏనాటికి తీరునో, అసలు తీరకపోవునో, నేను చచ్చేలోపన్నా తీరునో లేదో అంటూ జీవిస్తాం. సహోదరుడా, సహోదరి, ఈ సత్యం గ్రహించు. నువ్వు ఏంటా సత్యం? కొన్నిసార్లు మనము ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు ఉద్దేశించడా? చెప్పాలి మీరు. మీకు వాక్యముల నుంచే చూపిస్తాను ఈ విషయాలని. ముందు చెప్తున్నా, ఫౌండేషన్ సెట్ పెడుతున్నా, తర్వాత బిల్డింగ్ కడతాను. దేవునికి స్తోత్రం. ఫౌండేషన్ ఏంటి? ఫౌండేషన్ రా. ఇది గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు దేవుడు మనము ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు ఉద్దేశిస్తాడు. మరికొన్నిసార్లు ఇతరుల ద్వారా మన కోరికలను దేవుడు తీరుస్తాడు. అయితే ఈ క్రమంలో మనం ఏం చేయాలి అంటే, ఈ రెండింటిలో కూడా మనము దేవుని మహిమపరచాలి. ఒకవేళ నేను ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అనుకో, ఆ విషయంలో నేను యథార్థంగా ఉండాలి. అంటే సపోజ్ అనుకుందాం, దేవుడు నా ద్వారా ఒకరికి 1000 రూపాయలు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఎట్లా కూడా అనుకుంటాడు దేవుడు? ఎప్పుడు మనకి ఇవ్వడం కాదా? నీకు ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళు ఇవ్వాలిగా. అది అర్థం కాదు మనకి బొరకే. దేవుడు ఏమనుకుంటున్నాడు? నా ద్వారా ఒకరికి 1000 రూపాయలు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్. నా పట్ల దేవుని చిత్తం అది. ఇలా కూడా ఉంటుందండి దేవుడి చిత్తము అనండి ఒకసారి. ఇలా కూడా ఉంటుందా దేవుడి చిత్తం? ఆమె నీ ద్వారా చేయాలన్నాడు. ఆ విషయంలో యథార్థంగా ఉండు. ఆమె సామర్థ్యం నీకు ఇచ్చాడు దేవుడు, సమయం ఇచ్చాడు, సందర్భాన్ని ఇచ్చాడు. ఆ పనిలో చేసి దేవుని మహిమపరచు. హల్లెలూయా. దేవా, నీ కృపలో ఈ రోజున ఒక జీవి యొక్క ఆకలి తీర్చగలిగాను. ప్రభువా, ఈ రోజున నీ కృపలో ఒక మనిషి యొక్క కోరికను నేను తీర్చగలిగాను. దేవా, నీకు స్తోత్రం. ఆయన నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. యథార్థంగా చెయ్యి. రైట్. మరొకరి ద్వారా దేవుడు నీ కోరికను తీరుస్తాడు మరికొన్ని సందర్భాల్లో. అప్పుడేం చేయి? కృతజ్ఞత కలిగి, సంతృప్తి కలిగి దేవుని మహిమపరచు. అంతేగాని ఇది అయిపోయిందిలే కానీ, బాగానే ఉంది కానీ, బండి కొనిచ్చారు కానీ బాబాయ్, మరి బండ్లు రోజు పెట్రోల్ కొట్టిస్తానికి కూడా నెల వేస్తావా కొంచెం అని మితిమీరిన దాహాన్ని కలిగి ఉండకు. నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఏం అడిగావో దేవుడు తీర్చినప్పుడు దాని విషయమై కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞత చెల్లించు, సంతృప్తి కలిగి జీవించు. దాని ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఇప్పటివరకు మీకు చెప్పిన విషయాలు అర్థమైనాయి కదా? ఏంటి చెప్పండి, మరలా రిపీట్ చేయనా? మనిషి ఆశాజీవి, మనిషి సంఘజీవి. అయితే జీవితం అన్నిసార్లు మనం కోరుకున్నట్టుగా కొనసాగదు. మన పట్ల దేవుని చిత్తమేంటో ఎరిగి తెలుసుకోవాలి. అప్పుడు మన నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి, జీవితం అర్థవంతంగా మారుతుంది. కొన్నిసార్లు నా ద్వారా ఇతరుల కోరికలను తీర్చాలని దేవుడు
కోరుకుంటాడు, మరికొన్నిసార్లు ఇతరుల ద్వారా దేవుడు నా కోరికలను తీరుస్తాడు. ఈ రెండింటిలో కూడా మనం ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. మరొక వ్యక్తి ద్వారా దేవుడు నా ఆశను తీర్చాడా? దేవా, ఈ బిడ్డను పంపి, ఈ వ్యక్తిని పంపి నాకు ఈ సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అంటూ దేవునికి స్తుతి చెల్లించు, దేవుని మహిమపరచు. లేదు, ఒకవేళ నీవే ఫలానా వ్యక్తి యొక్క ఆకాంక్షను తీర్చడం కోసం నిన్ను దేవుడు ఉద్దేశించాడా, ఆ పని నమ్మకంగా చేయి, ఆ పని యథార్థంగా చేయి. దాని ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. హల్లెలూయా. ఇదేంటండి ఇలా వాళ్ళ పిడుగు లాంటి వార్త చెప్పారు? ఎప్పుడు ఎన్నో గంపడి ఆశలతో ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు నీ గంప ఖాళీ గంపైనా నిండుగా ఉండదు అసలు. అంటే ఆ గంప తీసుకెళ్ళి ఎక్కడ చోట గుమ్మరించి వస్తావు, అంతేగాని ఎప్పుడైనా గంప ఎత్తుకొని రావా పంచడానికి? దేవునికి స్తోత్రం. ఏమండి, గంపకి 2 పర్పస్లు ఉన్నాయి చెప్పండి, నింపుటకు, వంపుటకు. అనండి ఒకసారి. కమాన్, పాత్రకు 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వెసల్ హ్యాస్ 2-fold పర్పస్, నింపుటకు, వంపుటకు. ఎప్పుడు ఇక గాలి తెచ్చుకొచ్చి నింపుకొని పాడు, వంపవా? ఎప్పుడు వంపవా? పర్పస్ ఉందా లేదా? సో నీ ఒక పాత్రవు. కొన్నిసార్లు దేవుడు నిన్ను నింపుటకు ఉద్దేశిస్తాడు, కొన్నిసార్లు దేవుడు నిన్ను వంపుటకు ఉద్దేశిస్తాడు. వంపుటకు ఉద్దేశించినప్పుడు వంపేయి, నింపుటకు ఉద్దేశించినప్పుడు నింపబడు. నింపబడినప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నావో, వంపబడుతున్నప్పుడు కూడా అంతే సంతోషంగా వంపు. మన మాట కాదు, మన రివర్స్ గేర్, అంత బండి రివర్స్ గేరే. ఏంటది? నింపబడేటప్పుడేమో సంతోషంగా నింపబడతాం, వంపేటప్పుడు మాత్రం ఏడుతూ వంపుతాం, పూర్తిగా వంపము. జాగ్రత్త. ఇప్పుడు మీకు ఫౌండేషన్ అయిపోయింది, బిల్డింగ్ కడదామా? బిల్డింగ్ రైట్. కమాన్, రండి. వాక్యంలో నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. ముందుగా ఒక స్త్రీ భార్యగా ఉండుటకు తన జీవితంలో తన సమస్తాన్ని వదులుకొని కుటుంబంలోకి అడుగు పెడుతుంది, ఒక ఇంటిలోకి అడుగు పెడుతుంది. రైట్. ఒక స్త్రీ తన జీవితంలో భార్యగా ఉండుటకు తన సమస్తము వదులుకుంటుంది. మరి అటువంటి ఆమె ఆకాంక్షలను భర్త తప్పక నెరవేర్చాలి. హల్లెలూయా. భార్య యొక్క ఆకాంక్షలను భర్త తప్పక నెరవేర్చాలి. ఎందుకు అనంటే, భార్యగా ఉండటానికి తన సమస్తము వదులుకొని తన ఇంటి వారిని విడిచిపెట్టి ఆమె గృహములోనికి అడుగు పెడుతుంది. ఆమె ఆకాంక్షలను తీర్చాలి. ఈ మాట నేను కాదు చెప్తుంది, ప్రభు చెప్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఆగండి, వారిని నిష్ఠుర పెట్టకుడి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టకుడి. అంటే ప్రతి స్త్రీ, నాకు తెలిసినంత వరకు ప్రతి సహోదరి, దేవుని వాక్యమును బట్టి చూస్తున్నాను, సమాజంలో చూస్తున్నాను, ఒక ఇంటిలోనికి అడుగు పెడుతున్నప్పుడు, ఒక కుటుంబంలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది. ఎన్ని ఆశలతో? ఇదిగో నాకు పెళ్ళైన తర్వాత నా భర్త ఇలా అలా ఇలా ఏమేమో ఆశలు పెట్టుకొని ఇంటిలో అడుగు పెడుతుంది. అడుగు పెట్టినప్పుడు భర్త యొక్క విధి ఏమిటి అని అంటే, ఖచ్చితంగా తన భార్యను ప్రేమించేవాడై ఉండి తన భార్య యొక్క ఆశలను, ఆకాంక్షలను తాను ఏం చేసేవాడై ఉండాలి? నెరవేర్చేవాడై ఉండాలి, తీర్చాలి. సో ఇక్కడ భర్త విషయంలో ఈ పర్టికులర్ సందర్భంలో స్త్రీ యొక్క ఆశను, భార్య యొక్క ఆశను భర్త నెరవేర్చాలి అనేటువంటి దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నిరుత్సాహపడపాకండి ముందుగానే. మా బాగా సోదరులందరూ అదొక రకంగా అయిపోతున్నారు. మీ దగ్గరకు వస్తాను, ఆగండి కొంచెం. ఓకే, అవునా? ఇది వాక్య క్రమమేనా? దేవుడు నేర్పించిన క్రమమేనా? అంటే తన భార్య యొక్క ఆకాంక్షను నెరవేర్చుట అనే క్రమములో దేవుడు ఎవరిని ఉద్దేశించాడు?
భర్తను ఉద్దేశించాడు, భర్తగానున్న నీవు నీ భార్య యొక్క ఆకాంక్షను నెరవేర్చు. ఈవెన్ ద్వితీయోపదేశ కాండంలో కూడా మీరు తర్వాత చదవండి, అన్ని వాక్యాలు ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రములో మోషే ద్వారా దేవుడు ఒక నియమం పెట్టాడు. మీలో ఎవడైనా ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించినప్పుడు, అనగా ఆమెను వివాహం చేసుకున్నప్పుడు, అతడు దండులో చేరడానికి వీలు లేదు, సైన్యములో చేరడానికి వీలు. 1 సంవత్సరము పాటు విధిగా అతడు తన ఇంట నుండి, ఒక కుటుంబముతో నుండి తన భార్యను సంతోష పెట్టవలెను అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ క్రమములో ఏం చెప్పారు దేవుడు చెప్పండి? ఈ భార్య యొక్క ఆకాంక్షను భర్త తీర్చాలని. తర్వాత మనం క్రమంలో చూస్తే పిల్లలు, ఎవరు? పిల్లలు తాము కోరుకున్న కుటుంబములో పుట్టే అవకాశం వారికి లేదు. ఏదైనా ఒక కుటుంబంలోనికి దేవుని ఎంపికతోనే వస్తారు వాళ్ళు, అంతేనా? ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్, నాట్ చిల్డ్రన్స్ చాయిస్ టు బీ ఇన్ వన్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలోనికి వారు రావడం, పుట్టడం అనేది వారి ఎంపికలో లేదుగా. నేను చిన్నప్పుడు అనుకునేవాడిలే, నేను పలానా ఇంట్లో పుడితే బాగుండేదని. దానికి రీజన్స్ వేరు. ఏంటి? సింపుల్ రీజనే, మీరు ఊహించుకోమాకండి, లేనిపోయింది. ఎందుకంటే సివియర్ డిసిప్లిన్ని తట్టుకోలేక లిబరల్గా ఉన్న ఫ్యామిలీలో పుడితే బాగుండేదని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరందరూ అనుకున్న వాళ్ళు కాదు, వదిలేయండి. నేను అనుకున్నానని చెప్తున్నాను. ఏమన్నాను నేను? నాకున్న సివియర్ డిసిప్లిన్ని బట్టి నేనేమనుకున్నాను, లిబరల్గా ఉన్న ఫ్యామిలీలో పుడితే బాగుండేది కనుక నా చేతిలో లేదు, ఉంటే పుట్టేవాడిని. ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్ టు బీ ఇన్ వన్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో నుండుట అది దేవుని ఎంపిక చొప్పున నేను వచ్చాను. సో పిల్లలు దేవుని ఎంపికతో కుటుంబంలోనికి వస్తారు, వారి ఎంపికతో కాదు. వారికి ఎన్నో ఆశలు ఉంటాయి గనుక తల్లిదండ్రులు వారిని ఏం చేయకూడదు చెప్పాలి, నిరుత్సాహపరచకూడదు. సార్ చూద్దాం కొలస్సీ పత్రిక, ఇప్పుడు మీరు చూసిన ఆ పత్రికలోనే 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. తండ్రులారా, పిల్లల మనస్సు కృంగకుండునట్లు, తండ్రులారా పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వారికి కోపం అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి చెప్పండి? తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి? చాలామంది ఫీలింగ్ ఏంటంటే తల్లి తండ్రి అంటే దేవుడేదో మనకు ఒక గొప్ప అధికారం ఇచ్చేసాడు. దేనికి అధికారం ఇచ్చాడు? తొక్కి పారాడానిక, అణిచి పారాడానిక? ఎవరిని? అదే దేవుడు అందుక అధికారం ఇచ్చింది తల్లిదండ్రికి, తొక్కేసేయడానిక, నలిపేయడానిక? అందుక పంపించింది మీ దగ్గరకు అందుక పంపించింది. నో, తండ్రులారా మీ పిల్లలను ఏం చేయొద్దు, వారి మనస్సులో కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. అంటే వారి ఆశలు తీర్చాలి, వారి ఆకాంక్షలను తల్లిదండ్రులుగా వారు ఏం చేయాలి? తీర్చాలి. మీ దగ్గరకు పంపారు, మీరు కనుక చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి మీద కోపం వస్తుంది. అసలు నేను ఎందుకు వీళ్ళకి బిడ్డగా పుట్టానా అని అడుదిరిగి ఎవరి మీదకి పోతుంది చెప్పండి? దేవుడి మీదకి వెళ్ళొస్తుంది. అంటే నువ్వు దేవుని ఉద్దేశమును చిత్తమును నెరవేరుస్తున్న తల్లిగా తండ్రిగా నువ్వు లేవు. నేను మరల విషయానికి వస్తాను. నాకు తెలుసు ఈ మాటలు చెబుతూ ఉండగా మీ మధ్యలో కొన్ని ప్రశ్నలు ప్రవాహంలాగా పుడుతున్నాయి అని, ఉబికెడి జలములాగా పుడుతున్నాయి అని నాకు తెలుసు. అన్ని ప్రశ్నలకు జవాబు ప్రభునామమును మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పటికే మా సహోదరులు, నా తోటి వారులందరూ బుర్రలో ఉందండి, పాస్టర్ గారు ఇవాళ మీరట చెప్పారా, ఇప్పటికే తీర్చలేక అవుతున్నాను, ఇది పట్టుకొని ఇవాళ నాకు ఉందే ఇంటికి పోవాలని కూడా నాకు అనిపించలేదు. మీరు అనుకుంటున్నారు, వస్తాను, అక్కడికే వస్తాను, కొంచెం ఆగండి, ముందు ఈ మాటలు తీసుకోండి. సో పిల్లల మనస్సు కృంగకుండునట్లు, అంటే వాళ్ళను కృంగ చేయడానికి వీల్లేదు. పసి మనస్సులు, పిల్లల హృదయాలలో వాళ్ళ కొన్ని ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. ఆ ఆశలు ఆకాంక్షలు తీర్చే పని ఎవరికి చెప్పాడు? ఆమేన్. ఇందాక ముందే చెప్పాను కదా, నింపబడ్డుటకు, నింపుటకు, వంపుటకు. ఆమేన్. నింపుటకు, వంపుటకు. వారిని ఖచ్చితంగా మనం చూడాలి. ఎందుకు అని అంటే చూడండి, కీర్తనల గ్రంథంలో కూడా దీనికి సపోర్ట్గా ఒక వాక్యం మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13-14 చరణాలు మనం చూద్దాం.
కీర్తనలు 103, 13, 14 చరణాలు. తండ్రి ఏమండి, దేవుడు జాలి పడటం అనే విషయం దగ్గరకు వచ్చేసరికి ఎవరితో పోల్చుకున్నాడు చెప్పండి? ఆ ఉపమానము ఎవరితో చెప్పాడు? తండ్రి తన కుమారుల ఎడల లేదా బిడ్డల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల. హల్లెలూయ. అంటే తండ్రులైన వారికి, ఇక్కడ తండ్రుల గురించి తల్లులేరని కాదు, ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల ఎడల. ఎస్, మనం చాలాసార్లు తల్లిదండ్రులుగా ఏం కోరుకుంటాం అంటే పర్ఫెక్ట్నెస్ కోరుకుంటాం. ప్రతిదానికి ఏమంటాం? నేనెట్ట చేయలా అంటాం. ఎట్ట చేయలా? నువ్వు అట్ట చేయలేదు. సరే, నువ్వు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగావు, కానీ ఇప్పుడు నీ పిల్లల్ని కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా తిప్పుతావా? నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు కాదని ఎవరన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళని అలా చేస్తావా? అందుకు దేవుడు నీకు రైట్ ఇచ్చాడా? నో, అని చేస్తావా వాళ్ళని? ఆనాడు పరిస్థితి అది. ఇప్పుడు నీవు ఎలా ఉండాలి? నిజమే, కొన్ని పనులు మనం పిల్లలకు అప్పచెప్పినప్పుడు ఈ విషయంలో తల్లిదండ్రులు అందరం, నాతో సహా అందరం ఈ విషయాన్ని దేవుని నామం పేరిట తీసుకోవాలి. వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఉండకపోవచ్చు, వారు మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా రాణించకపోవచ్చు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, 100కి 100 మార్కులు ఎక్స్పెక్ట్ చేసావు, ఎందుకంటే 1,00,000 కట్టావు. ఎంత కట్టావు? 1,00,000. కట్టింది ఎంత అనుకున్నావురా? 1,00,000. పిచ్చబట్టినట్టు అరుపులో వద్దు. నువ్వు 1,00,000 కట్టావు, 100 ఎక్స్పెక్ట్ చేసావు, కానీ పిల్లవాడు చేయలేకపోయాడు, పిల్ల చేయలేకపోయింది. తండ్రి కుమారుల ఎడల జాలి పడునట్లు. కమాన్ చదవండి ఇప్పుడు. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆమేన్. అందుకని అన్నాడు, పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారిని నిష్ఠుర పెట్టకుడి అని అన్నాడు. ఆమేన్. వారికి కోపము పుట్టింపకుడి, భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టకుడి అని దేవుని వాక్యము చెబుతుంది. మరొక వాక్యం చూద్దాం. పనివారి కోరిక యజమానులు తీర్చాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ వాళ్ళ చాలామంది యజమానుల ధోరణి ఎలా ఉందో తెలుసా? ఏంటి, స్ట్రైక్ చేస్తావా? స్ట్రైక్ చేస్తావా? చేసుకో, నువ్వు కాకపోతే ఇంకోటి పట్టుకొస్తాను. నో 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 నో. ప్రతి యజమానుడు తన పనివారి పట్ల జాలి కలిగి ఉండాలి, వారి కోరికను తీర్చాలి. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14-15 వాక్యాలు. మీ సహోదరులలోనేమి, నీ దేశమందలి, నీ గ్రామములలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక ఏం పెట్టుకొనుండును? అక్కడ మాట అందుకుంది, అందుకే నేను చదివాను. దాని మీద ఏం పెట్టుకొనును అంటే నీ జీతం మీద ఆశ, అంటే నీ వలన పొందదగిన మేలు కొరకు, జీతము కొరకు ఆ వ్యక్తి ఆశ పెట్టుకున్నప్పుడు వాని ఆశను నువ్వు విధిగా తీర్చవలెను. సో కూలివాని ఆశ, పనివాని ఆశ యజమానుడు ఏం చేయాలి? తీర్చాలి. ఇప్పుడు సహోదరులు అందరూ కూడా నా వంక కొంచెం గుర్రుగా అదోలాగా చూస్తున్నారు. నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి మీకు? నేను కాదుగా మాట్లాడుతుంది ఈ మాటల దేవుడు. మరి పురుషుని సంగతి ఏంటి? మరి మనకి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు రండి ఇక్కడికి వద్దాం. ప్రతి భార్య, ఇందాక చెప్పాను కదా ముందే మీకు, మన పట్ల దేవుడు 2 ఉద్దేశాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ రెండింటిలో మనం ఏమన్నా, నీ కోరిక తీర్చబడిన ప్రతిసారి, నీ ఆశ తీరిన ప్రతిసారి నువ్వు ఎలా ఉండమని చెప్పాం? చెప్పండి. కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచాలి. ఒక భార్య కృతజ్ఞత గలదిగా ఉన్నప్పుడు ఏ భర్త కూడా, ఎక్కడో రేర్ కేసులు ఉంటాయేమో నాకు తెలియదు, కానీ భార్య కృతజ్ఞత కలిగి నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా భర్త ఏం చేస్తాడు? ఆమేన్.
తన భార్యను ప్రేమించక మానతాడా? మనం జనరల్గా అలా చేయం. సోదరి మనకు అబ్బో అయ్యా తెచ్చావులయ్యా, మా బాగా తెచ్చావు, 500 రూపాయలు చీర తెచ్చి 500 సార్లు చెబుతున్నావు. ఆయన అయితే వాళ్ళ ఆవిడికి 50,000 తెచ్చాడు. ఫట్ కోరి కొంపను లేదా ఇంటిని ఏం చేస్తున్నారు? అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అయ్యా నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కించి విమానం ఎక్కిన పోజు పెడుతున్నావే అన్నావు అనుకోండి, ఏమవుతుంది? అది సంగతి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కొంచెం ముఖాలు వికసించాయి. దేవునికి స్తోత్రం. రైట్. ఏం చేయాలి? 2, నీ కోరిక తీరినప్పుడు, ఆకాంక్ష తీరినప్పుడు కృతజ్ఞతను, సంతృప్తిని వ్యక్తం చేయాలి. ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రులు తమ సామర్థ్యం మేరకు, తమ శక్తి మేరకు తమ బిడ్డల యొక్క ఆశలు తీరుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఏం వ్యక్తం చేయాలి? కృతజ్ఞత వ్యక్తం చేయాలి, సంతృప్తిని వ్యక్తం చేయాలి. దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కోరిక తీరిన ప్రతివారు, ఆశ తీరిన ప్రతివారు కృతజ్ఞత కలిగి ఉంటున్నప్పుడు ఆ ఇంటిలో ఖచ్చితంగా పరలోక వాతావరణం ఉంటుంది. దట్ విల్ బికమ్ ఏ మోడల్ హెవెన్. ఏ హోమ్, ఏ హౌస్ విల్ బికమ్ ఏ మోడల్ హెవెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పనివాడు తన ఆశ తీరుతున్నప్పుడు తన యజమానికి ఎంతో నమ్మకంగా పని చేస్తారు. జనరల్గా చెప్తారు, ఎప్పుడో అడుగుతారు, అయ్యా ఖర్చులు పెరిగినాయి, ఇంకొంచెం నాకు ఏదైనా పెంచండి అని అన్నప్పుడు ఏ యాజమాన్యం అయితే ఆ పనివారుల యొక్క ఆకాంక్షలను అందుకని చెప్పా ముందే ఏం మాట్లాడారు మీకు? మన కోరికలన్నీ దేవుని వాక్యం చేత క్రమపరచబడాలి అన్నాను. ఆ మాట మీరు వదిలేయమాకండి గాలికి. ఏ మాట? కొంతమంది వాక్యం కొంచెమే వింటారు, మిగతాది వదిలేస్తారు, వాళ్ళకి ఇష్టమైన పట్టుకుంటారు. అదిగో పాస్టర్ గారు చెప్పి ఇంటికి వెళ్ళి పట్టుకోవడం మాకండి. ఏమని? ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకసారి వాక్యం సగం సగం ఇంటి దగ్గర పోట్లాట్లు అవుతాయి. ఏం చెప్పారయ్యా పాస్టర్ గారు? ఏం చెప్పారు? భార్య యొక్క కోరికను భర్త తీర్చాలని. పో తీసుకురాపో, ఇప్పుడే నాకేం కావాలి? ఏదో దాని పేరు ఏదో ఉంటుంది పాస్టర్ గారు, నాకు తెలియదు, కొంచెం చెప్పండి. ఏంటవి? 7 వారాల నగల అదేనా? అదే ఏముంటాయి అట. రైట్. అయ్యో అవి పట్టుకురండి, లేకపోతే నాకు లాకెట్ పట్టుకురండి, నెక్లెస్ పట్టుకురండి అని అంటే ఏమవుతుంది? ఓహో మందిరానికి వెళ్ళి తప్పు చేశామే అని అనుకుంటారు. ఇవాళ ఎలా కొన్నామండి బాగుండేదని అనుకుంటారు. నో, వాక్యంను పూర్తిగా వినండి. మన కోరికలు దేవుని వాక్యము చేత ఏమవ్వాలి? క్రమపరచబడాలి. ఆమేన్. ఆయన చిత్తమునకు మనం అప్పగించుకోవాలి. ఎస్, ఖచ్చితంగా దేవుడు మనందరి విషయంలో ఆయన ఉద్దేశం ఎలా ఉంది. కొన్నిసార్లు ఇతరుల కోరికలను మనం తీర్చాలని దేవుడు ఉద్దేశిస్తాడు. ఆమేన్. మరికొన్నిసార్లు ఇతరుల ద్వారా మన కోరికలను దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి, భార్య, పిల్లలు, పనివారులు వారి ఆకాంక్షలు నెరవేరుతున్నప్పుడు కృతజ్ఞతతో, సంతృప్తితో ఉన్నప్పుడు ఖచ్చితంగా. అయితే ఎంత జరిగినా ఏం చేసినా ఎక్కడో ఇంకా కొన్ని తీరనివి ఉండుంటాయి. రండి, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, కీర్తన గ్రంథం 42వ కీర్తన 5వ చరణం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్రం. రండి సహోదరులారా, ప్రతి పురుషుడు ఎలా ఉండాలంటే దేవుని ప్రతిబింబమై ఆయన ప్రతినిధిగా జీవించాలి. పురుషులైన వారు సహోదరులలో మనసుల్లో ఒక ఆలోచన, ఏమండి ఇక మన బతికి ఇంతేనా? భార్య కోరికలు తీరుతూ, పిల్లల కోరికలు తీరుతూ, పనుల కోరికలు తీరుతూ మన సంగతి దేవుడు చూస్తాడండి అని అంటే, సోదరుడా దిగులు పడకు. నీవు దేవుని ప్రతిబింబమై ఉండాలి, నీవు దేవుని ప్రతినిధి అయి ఉండాలి. ఒక దేవుని ప్రతినిధిగా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని ప్రతిబింబముగా నీవు నీ భార్య యొక్కయు, నీ పిల్లల యొక్కయు, నీ పనివార్ల యొక్కయు ఆకాంక్షలు నెరవేరుస్తూ ఉండగా నిన్ను చూచువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆయన యందు ఆశ పెట్టుకో. ఉంటుందా వాతావరణం? ఇంట్లో భార్య నొప్పించబడి, పిల్లలు నొప్పించబడి, పనివారులు నొప్పించబడితే ఎలా ఉంటుంది?
లేదు ఇంకో అదర్ రౌండ్ వద్దాం. భర్త నొప్పించబడినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా అది నరకప్రాయమే, అందులో సందేహమేమీ లేదు. అది నరకమే, అది నరకమే. మరి పరలోకంగా మారటం దేవుని వాక్యము చేత మనం నడిపించబడినప్పుడు అది సాధ్యము. సిద్ధించిన, చెప్పండి, సిద్ధించిన హృదయ వాంఛ, మనోవాంఛ జీవవృక్షమట. ఏ వృక్షం అది? జీవవృక్షం ఎక్కడుంది? నాకు తెలుసు, సండే స్కూల్ పిల్లలు ఎక్కడుంటే చెప్పేవాళ్ళు ఏదోనిలో ఉందనేవాళ్ళు. హల్లెలూయా. జీవవృక్షం ఎక్కడుంది? కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకి జీవవృక్షం ఎక్కడుంది అన్నాం అనుకోండి, కొంచెం సిన్సియర్గా చదివేవాళ్ళు చెప్తారు. పిల్లలు లేరు సమయానికి ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఖచ్చితంగా, పాస్టర్ గారు ఏదైనాలో ఉందండి అనేవాళ్ళు. ఆమె అయితే ఏదైనాలోనే కాదు, జీవవృక్షం మీ ఇంట్లో కూడా ఉండే అవకాశం ఉంది. హల్లెలూయా. లేదా ఇంకొంచెం అతి ఆత్మీయులే ఇలా చెప్పకుండా నాకు సమాధానం, పాస్టర్ గారు జీవవృక్షం పరదేశంలో ఉందండి జీవవృక్షము. వీళ్ళేమో ఏదెనులో ఉందని, మీరేమో ప్రకటనలో నుంచి ఆన్సర్ తీసుకొచ్చి పరదేశంలో బైబిల్ సరిగా చదువు తల్లి. అమ్మా సరిగా చదువునానా. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అంటే జీవవృక్షం మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా? మన ఇంట్లో ఉంటుందా? ఉండే అవకాశం ఉందా? ఉందా? దేవునికి స్తోత్రం. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. హల్లెలూయా. జీవవృక్షము, జీవవృక్షం. ప్రతి పురుషుడు తాను దేవుని ప్రతిబింబము అని గుర్తించాలి, తాను దేవుని ప్రతినిధినని గుర్తించాలి. ఖచ్చితంగా ఆ ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు ఆ గృహము పరలోక ఆనందంతో నింపబడుతుంది అనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఈ మాటను మర్చిపోవద్దు. నేను రైమింగ్గా ఉండడానికి అలా చెప్పాను. ఎప్పుడు గంపెడంత ఆశతో ఊరికే వెలితి మాటలు మాట్లాడద్దు. ఏ మాటలు? వెలుచూపు వద్దు. నీవొక గంపవే అయితే ఎప్పుడు ఖాళీ అయినా, నింపబడటమేనా వంపవా నువ్వు? దేవునికి స్తోత్రం. నేను ఎట్లా నా ఇంటి వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చగలను? రైట్. ప్రతి తల్లికి తండ్రికి తమ బిడ్డల పట్ల కొన్ని ఆకాంక్షలు ఉంటాయి అంటారా? పిల్లలు గమనించండి, పిల్లల పట్ల ఆకాంక్షలు ఉంటాయా ఉండవా? ఎప్పుడు అమ్మ నాన్న మీ ఆకాంక్షలు తీర్చటమేనా? మీరు తీర్చేటువంటి బాధ్యత లేదా? ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరా? నా పిల్లవాడు, నా కుమార్తె ఇలా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను ఎట్లా నెరవేర్చగలమో అన్న రీతిలో వాళ్ళు జీవిస్తుంటే ఇక ఇల్లంతా దేనితో నింపబడి ఉంటుంది చెప్పండి? ఇంటి నిండా ఏముంటాయి చెప్పండి? ఇంటిలో పరస్పరం ఒకరు మరొక ఆకాంక్షను నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇల్లు మొత్తం జీవవృక్షములతో నిండి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే రోగశయ్యలతో నిండి ఉంటుంది. మరొక అనువాదం, ఇంగ్లీష్ అనువాదంలో అయితే ఉంది ఏంటంటే సిక్ పర్సన్ అన్నాడు. దేన్ని? నొచ్చున్ అనే మాట దగ్గర సిక్ అనే మాట ఉపయోగించాను, అంటే రోగి. అంతే కదండి. మనోవాంఛ తీరనప్పుడు ఎలా ఉంటుంది? మంచాన్ని కరుసుకుపోవడమే కాక నా బతుకంతా ఏటనేపు. నేను ఏం అడిగాను? నేను ఏం కోరుకున్నాను? సంవత్సరానికి ఒక్కసారి అడిగాను బిర్యానీ. ఎన్నిసార్లు అడిగావు? ఎక్కడైనా లెక్చర్ అక్కడే ఇస్తారు మన వాళ్ళు. ఎక్కడ లెక్చరు? ఒకసారి అడిగింది. రోజు అడిగితే పోనీ క్రమపరచండి. ఎప్పుడో నెలకు ఒకసారో సంవత్సరానికి పెడితే బిర్యానీ తినకూడదు, బిర్యానీ లేదో రోగాలు వస్తున్నాయంట. నువ్వు తింటే రోగమే, తినకపోతే ఇక్కడ రోగం వస్తుంది అక్కడ. అందుకని ఏం చేస్తే మంచిది? ఉదాహరణ చెప్తున్నానండి అంతే తప్ప మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇవి ప్రాక్టికల్గా ఉండే విషయాలు చెప్తున్నాను. సంవత్సరానికి ఒకసారి భార్య బిర్యానీ అడిగిందండి, ఏం చేయాలి? పద వెళ్దాం, తీసుకురమ్మంటా బాగుతా వెళ్దాం, అంతే. దేవునికి స్తోత్రం. అంతేగాని అడగక ఒక మాట పిల్లవాడు అడిగితే బిర్యానీలు తినకూడదంట, రోగాలు వస్తాయి అంట. ఆపో బా, నువ్వు తేకపోతే ఆమె రోగం వస్తుంది. ఆమెకి తీసుకొచ్చి ఒకవేళ నిజంగా తెచ్చినందువల్ల వచ్చిందనుకో తర్వాత చెప్పచ్చు, అమ్మ అందుకేనమ్మా వద్దునా. గ్రహిస్తుందా గ్రహించదా? ఖచ్చితంగా గ్రహిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. మీరు ఎవరు కూడా పొరపాటు పడద్దు. అంటే అడిగిన కోరికలల్లా తీర్చాలా పాస్టర్ గారు? నో, అలా బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. బైబిల్ ఎక్కడ అలా లేదు. నేను ముందే చెప్పాను. అందుకనే మన కోరికలు దేవుని వాక్యము చేత క్రమపరచబడాలి. దేవునికి స్తోత్రం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. ఏమండి, ఒకరినొకరు నొప్పిస్తూ నొచ్చుకుంటూ బ్రతుకుతుంటే ఇల్లు నరకప్రాయం కాదా?
ఎందుకలా మనం మన గృహాలని, మన కుటుంబాలను నరకప్రాయం చేసుకుంటున్నాం? వాక్యం ఏమని బోధిస్తుంది? సిద్ధింపచేయవయ్యా సహోదరుడా, సిద్ధింపచేయవమ్మా సహోదరి. పిల్లలు సిద్ధింపచేయండి మీ తల్లిదండ్రుల ఆకాంక్షలను మీ పరిధిలో. దేవునికి స్తోత్రం. ఎంత మేరకు చేయగలరు అంత మేరకు మీరు చేయండి. న్యాయబద్ధమైన వాక్య సమ్మతమైన విషయాలు ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఆయన మీద నిరీక్షణ పెట్టుకుంటే ఆయన ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజున మన ప్రార్థన మారాలి. కొన్నిసార్లు మన ప్రార్థనలు మారాలి. ఎంతసేపు ఏం ప్రార్థన? ప్రభువా నా కోరిక తీర్చయ్యా, కోరిన కోరికలన్నీ తీరుతానన్నావయ్యా, అడిగినదల్లా ఇస్తానన్నావా అంటే దేవుడు అడిగిందల్లా ఇచ్చేవాడు మాత్రమే కాదు, కొన్నిసార్లు ఉన్నది కూడా ఇమ్మంటాడు. వాక్యం చదివితే అర్థమవుద్ది. దేవుడు అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఉన్నది కూడా ఇమ్మంటాడు. వాక్యం సరిగ్గా చదివి చదవకుండా ఏంటి సగం సగం చదివి గందరగోళం పడద్దు. దేవుడు కొన్నిసార్లు ఉన్నది ఇమ్మంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్తామండి ఆ సారెపోతు విధవరాల సంగతి. ఆ దైవజనుడి ఆకలి తీర్చింది, ఈమె నింపింది, ఆయన చేత ఆశీర్వాదాన్ని పంపించాడు. ఈమె నింపుటకు ఉద్దేశించాడు ఆ క్షణాన. ఆ తర్వాత 3 ఏళ్లను ఆయన్ను వంపుటకు ఉద్దేశించాడు దేవుడు. సో దేవుడు నిన్ను ఎందుకు ఉద్దేశించాడు? నింపుటకు ఉద్దేశించిన చోట నింపబడు, వంపుటకు ఉద్దేశించేత వంపు. దేవునికి స్తోత్ర. నిశ్చయంగా నీ గృహం, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. జీవవృక్షం ఎక్కడ ఉంటుందంటే ఈసారి ఏదెనులో పరదేశంలోని ఆన్సర్ చెప్పొద్దు. జీవవృక్షం మన ఇంటిలో కూడా ఉండే అవకాశం ఉంది. మీరు ఒకవేళ పాస్టర్ గారు ఇది థియాలజీ ప్రకారంగా రాంగేమా, ఫిలాసఫీ ప్రకారంగా రాంగేమంటే రాంగు లేదే, వాక్యం ఉన్నది అదే. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానం కలిగిన వాడే చెప్పాడు, సిద్ధించిన మనోవాంఛ అది జీవవృక్షం లాగుంటుంది. జీవవృక్షం ప్రత్యక్షంగా అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఆ ఉన్నంతటి ఆనందం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్ల వంచండి, కన్నులు వండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని పరీక్షించుకుంటున్నానయ్యా. ఎప్పుడు కూడా ఒకే ఆలోచనతో నేను నడిపించబడుతున్నాను. నా ఆశలు తీరలేదు, నా కోరికలు తీరలేదు, నా కోరికలు తీర్చేవారు లేరు అనుకుంటున్నాను. కానీ ప్రభువా, నీవు కొన్నిసార్లు మమ్ములను ఇతరుల కోరికలు తీర్చడానికి ఉద్దేశిస్తావని, మరికొన్నిసార్లు ఇతరుల ద్వారా మా కోరికలు తీరుస్తావని ప్రభువా మాతో మాట్లాడారు. ప్రభువా, నా కోరికను తీర్చలేదు అంటూ యోచిస్తున్న నేను ఎన్నడైనా, ఎప్పుడైనా ఎవరి ఆకాంక్షనైనా తీర్చానా? ఎన్నోసార్లు పిల్లలు ఆలోచన చేస్తుంటారు, మా అమ్మ నాన్నలు నా ఆశలు తీర్చడం లేదని. కానీ అదే పిల్లలు ఆలోచన చేయాలి, ఎన్నడైనా నా తల్లి ఆశను, నా తండ్రి ఆకాంక్షను గమనించి వారి ఆశను తీర్చగలిగానా? వారి ఆకాంక్షను నేను తీర్చగలిగానా? ఎప్పుడైనా అడిగావా, నానా నా గురించి, అమ్మా నా గురించి నువ్వేం కోరుకుంటున్నావు, నేనేం చేయాలో నువ్వు కోరుకుంటున్నావు అని అడిగి కనీసం ఆ ఆకాంక్షను తీర్చే ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? సహోదరి, ఎన్నడైనా నీ భర్తను అడిగావా, ఏమండి ఏమి ఆశిస్తున్నారు మీరు నా నుంచి, నేను ఎలా చేయాలని కోరుకుంటున్నారు, ఇదిగో నా వంతుగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను భర్తతో ఎప్పుడైనా అడిగావా? ఓ భర్తగా నీ భార్య బిడ్డలను కూర్చొందబెట్టి మీరు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు, మీ కోరిక ఏంటి, మీ ఆకాంక్ష ఏంటి అని ఓ దేవుని ప్రతినిధిగా, ఇదిగో ఆయన ప్రతిబింబముగా ఉన్న పురుషుడా, సహోదరుడా, నువ్వెప్పుడైనా అడిగావా? లేదు. మనకెప్పుడు ఒకే దృష్టి, నా కోరికలు తీరాలి, నా ఆశలు నెరవేరాలి, నా ఆకాంక్షలు నెరవేరాలి, దేవుడికి అందుకే భక్తి చేస్తున్నాను అంటూ మాట్లాడతాం. కానీ జ్ఞాన సాహిత్యములో నుండి భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను గారు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చేత చెప్పినటువంటి మాట ఎంత విలువైనదిగా ఉన్నది. కోరిక సఫలము కాకుండాట చేత హృదయము నొచ్చును, ఉదయము లేచినది మొదలుకొని రాత్రి పడక మీదకు వెళ్ళే వరకు నొప్పిస్తూ నొప్పిస్తూ నొచ్చుకుంటూ కనుక వెళితే అందరూ రోగులై కుటుంబము నరక ప్రాయమవుతుంది. అలా కాకుండా ఎవరి వంతులో వారు, ఏ స్థితిలో ఏ స్థానములో ఉన్నవారు ఆ రకంగా ఇదిగో ఇతరుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి
పనివారుల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక యజమాని కృషి చేస్తే, నమ్మకంగా పనివారు పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ వ్యవస్థ, ఆ సంస్థ. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా ఎడల నీ చిత్తం ఏంటి అని ప్రభువుని అడుగుదాం. మన ఆలోచనలు, మన ఆకాంక్షలను దేవుని వాక్యము చేత క్రమపరుచుకుందాం. యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలము మమ్మను మా కుటుంబాలను ప్రేమించి, మా కుటుంబాలను పరలోక ఆనందంతో ఎట్లు నింపుకొనవలెనో ప్రభువా మాకు ఉపదేశించినందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ ఉపదేశమును అనుసరించి మా జీవితాన్ని క్రమపరుచుకోవడానికి సహాయము చేయండి అయ్యా. ప్రభువా సహోదరులు ఎన్నో ఆశలతో ప్రభువా తమ తమ కుటుంబములను విడిచి ప్రభువా భార్యగా తన భర్తకు విధేయురాల ఇంట అడుగుపెట్టినప్పుడు ప్రతి భర్త యొక్క విధి తన భార్య యొక్క ఆకాంక్ష నెరవేర్చటమని మరి చెప్పారు. బిడ్డలు ప్రభువా మీ ఎంపికను అనుసరించి ఆయా కుటుంబంలోనికి పంపబడతారు. అలా వచ్చిన పిల్లలను అణిచివేయడం, త్రొక్కివేయడం తల్లిదండ్రులకు అధికారము అప్పగించబడలేదు. కానీ నిజమే, వారి మనసులో కృంగకుండా వారి యొక్క ఆకాంక్షలను తీర్చడం తల్లిదండ్రుల యొక్క విధి అంటూ మీరు నేర్పించారు. పనివారు ఎంతో ఆశ పెట్టుకుంటారు, కష్టపడి పనిచేసి జీతము కొరకు ఆశతో కనిపెట్టుకున్నప్పుడు వారి ఆకాంక్షలను, న్యాయసమ్మతమైన వారి కోరికలను తీర్చడం యజమాన్యపు విధి అంటూ మీరు తెలియపరిచారు ప్రభువా. ఇలాగున మా జీవితాలు క్రమపరుచుకోవడానికి కృపను అనుగ్రహించండి. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షమని చెప్పినట్టుగా ఆ పరదైసు ఆనందం ప్రభువా మా కుటుంబములలో కలిగి ఉండడానికి మా అందరికీ సహాయం చేయండి. ప్రతి పురుషుడు ప్రభువా నీ ప్రతినిధిగా, నీ ప్రతిబింబముగా జీవించడానికి సహాయం వచ్చాయి. ఇంటి వారందరూ కూడా తమ తమ కుటుంబ యజమానుల పట్ల బహుబాధ్యతగా, కృతజ్ఞతతో ప్రభువా ఉండడానికి సహాయం వచ్చాయి. వారిని బట్టి నిన్ను మహిమపరచడానికి కృప దయచేదేవా నీకు స్తోత్రాలు. నీ వాక్య ప్రకారం నడిపించబడుతుండగా మా గృహములన్నిటినీ కూడా, మా కుటుంబములన్నిటినీ చేరి వచ్చిన నీ బిడ్డలందరి కుటుంబాలలో ప్రభువా పరలోక ఆనందాన్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు. దేవా నిశ్చయముగా మీది మిక్కిలిగా మా జీవిత కాలములో ఎన్నో ఎన్నో రీతులుగా మా ఆకాంక్షలను నెరవేర్చారు. ఎన్నడైనా ప్రభువా నా నుండి నీవేమాశిస్తున్నావు ప్రభువా అని అడగలేని వారముగా మేమున్నాము తండ్రి. మమ్మను క్షమించండి. మీది మిక్కిలిగా మేము మీ యొక్క హృదయ వాంఛను తీర్చే వారముగా ఉండడానికి మమ్మను ఉంచమని వేడుతున్నాము ప్రభువా. అలాగున తండ్రి అయా మీ యొక్క హృదయ స్పందనను ఎరిగిన వారమై ప్రభువా మీ ఆశ ప్రకారంగా నడుచుకొని అయా ధన్యులమై నిన్ను సంతోషపెట్టే జీవితము మా అందరికీ ప్రసాదించమని వేడుతున్నా. వినిన వాక్యము, ఉపదేశము మా హృదయములలో నిలిచి మొలచి ఫలించుటకు సహాయము చేయమని నజరేయుడుకు యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.